జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్స్ లో రచ్చ రవి ఒకరు. ఎన్నో రకాల స్కిట్స్ చేసి నవ్వులు పూయించాడు రవి. జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపించి మెప్పించాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన రచ్చ రవి ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ ఉన్నారు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్, నటనతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నాడు రచ్చ రవి. బలగం సినిమాలో ఆగుతావా 2 నిమిషాలు అంటూ అతను చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ నటుడిగా మారిపోతూ ఉన్నారు. ఇటీవలే అఖండ 2, ఛాంపియన్ సినిమాల్లోనూ నటించాడు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నాడు. కాగా గతంలో ఒక ఇంటర్వ్యూలో రచ్చ రవి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి గారికి వీరాభిమాని అయిన రచ్చ రవి ఇంట్లో నుండి పారిపోయి సినిమా రంగంలోకి వచ్చానని తెలిపాడు. తన కెరియర్ తొలినాళ్లలో బ్రహ్మానందం గారిని కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం గారు తన ఇంటిని వాస్తు ప్రకారం చూసి ఇప్పించారని, అది తన జీవితంలో ఒక మలుపు అని రవి పేర్కొన్నారు. ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులు పడే స్థాయికి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణాలను కూడా వివరిస్తూ మల్లెమాలలో ఎవరూ శాశ్వతం కాదని, మల్లెమాల మాత్రమే శాశ్వతమని రవి అన్నారు. టీమ్ లీడర్ గా వచ్చే రెమ్యునరేషన్ సరిపోక సినిమా వైపు వచ్చానని పరోక్షంగా తెలియజేశారు. మల్లెమాల డబ్బులతో కాకుండా సినిమా డబ్బులతోనే ఫ్లాట్ కొనుగోలు చేశానని రచ్చ రవి స్పష్టం చేశారు. జీవితం అంటే ఏమిటో నేర్చుకున్నానని, తన ఆర్థిక మూలాలు చాలా చిన్నవని, తండ్రి చిన్న డ్రైవర్, తల్లి ఇంట్లో ఉంటుందని చెప్పుకొచ్చాడు రచ్చ రవి.